బ్రతకడానికి ట్రేడింగ్ చేస్తుంటాను సార్. అదే సార్ ట్రేడింగ్, బయ్యింగ్, కాలు పుట్టు అంటారు కదా సార్, అది. మామ జోక్ లాపి ఎంప్లాయిడ్ వాలటాలిటీ గురించి పార్ట్ 2 నేర్చుకుందాం. పార్ట్ 1 లో వాలటాలిటీ పెరుగుద్ది, ఆప్షన్ ప్రైజెస్ పెరుగుతాయి అనే వ్యూ ఉంటే ఆప్షన్ ముందుగానే బై చేసుకుని ఉంచుకోమన్నావు. సెల్లర్ అయితే ఆల్రెడీ హై ఐవి ఎన్విరాన్మెంట్ లో సెల్ చేసుకుని లో ఐవి ఎన్విరాన్మెంట్ లో బై చేసుకోమని చెప్పావు. ఆప్షన్ కొనే ముందు మాకు ఎలా తెలుస్తుంది అది హై ఐవీలో ఉందా లో ఐవీలో ఉందా అని? ఇప్పుడే కదా మాకు తెలిసేది అది ఆల్రెడీ పెరిగిపోయిన ప్రైజా లేకపోతే పెరగాల్సిన ప్రైజా అనేది. ఎస్, దీనికోసం మనం నేర్చుకోవాల్సింది ఐవి పర్సెంటైల్. ఈ ఐవిపి ఏం చెప్పుద్దంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద డేస్ ఈ రోజు ఐవి కంటే తక్కువ ఐవితో ట్రేడ్ అయ్యాయి అని. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఐవిపి 57% ఉంది, ఈ రోజు ఐవి 15 ఉంది. అంటే రీసెంట్ టైమ్స్ లో బ్యాంక్ నిఫ్టీ 100 లో 57 టైమ్స్ 15 కంటే తక్కువ ఐవితో ట్రేడ్ అయింది అనమాట. అంటే కన్సిడరబుల్ గా బ్యాంక్ నిఫ్టీ యావరేజ్ వొలటాలిటీ ఉండబోతుందని. అదే ఆర్టీ ఇండస్ట్రీస్ ఐవిపి చూడండి 88% ఉంది, దాని ఎంప్లాయింట్ వొలటాలిటీ చూడండి 43 ఉంది. అంటే 188 రోజులు ఈ రోజు ఉన్న వొలటాలిటీ కంటే తక్కువగా ట్రేడ్ అయింది అనమాట. దాని అర్థం ఏంటి, ఈ రోజు చాలా ఎక్కువ వొలటాలిటీలో ఉన్నట్టు. సో దాని ఆప్షన్ ప్రైజెస్ ఆల్రెడీ పెరిగి ఉంటాయి. ఈ ఆప్షన్స్ సెల్లర్స్ కి షార్టింగ్ బాగా ఉపయోగపడతాయి. బయ్యర్ కూడా ఈ రకంగానే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఐవి పెరిగిపోయిన తర్వాత కొనే కంటే పెరక్క ముందే దాని న్యూస్ ఏంటో అర్థం చేసుకుని కొనుక్కోవడం మంచిది. సో ఈ ఐవి కాన్సెప్ట్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఐవి ఎక్కువగా ఉంటే మార్కెట్ లో బిగ్గర్ మూవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లో ఐవి ఇండికేట్ స్మాలర్ మూవ్స్. కాల్ ఐవి కంటే పుట్ ఐవి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ పెరుగుద్దనే సంతోషం కంటే పడిపోద్దనే భయమే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐవి దానికి ఇంప్లికేట్ చేస్తాను.